నమస్కారం. నేటి సమాచారం వార్తలు చదువుతుంది మన్నే సాంబశివరావు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పరిటాల రవి వర్ధంతి సందర్భంగా మైలవరంలో జరిగిన కార్యక్రమానికి సంబంధిత నేత పరిటాల రవీంద్ర వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తెలుగుదేశం శ్రేణులు ఘన నివాళులు అర్పించాయి. పరిటాల రవి చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు అంజలి ఘటించారు. కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు. జోహార్ పరిటాల రవి అంటూ నినాదాలతో కార్యాలయం మారుమోగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు మరియు తెలుగు యువత ప్రతినిధులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆ మహానుభావుడు కుర్రవాడిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు పిలిచి ఇతను చాలా చురుగ్గా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడని టికెట్ ఇవ్వటం, అది ఆయన నిరూపించుకుంటాం. ఆయన మంత్రి అయ్యి చాలా పేద బలిగిన వర్గాలకి అప్పుడు దాకా పెత్తందారు వ్యవస్థ ఉండేది. నేను చెప్పిందే చట్టం, నేను చెప్పిందే చేయాలి, ఆడవాళ్ళు కనపడితే మానభంగాలు చేయటం, ఆడవాళ్ళ మీద దాడులు చేయటం, పేదవాళ్ళ దగ్గర భూములు లాక్కోవడం, ఎంతో వ్యవస్థ ఉండేది. పరిటాల రవీంద్ర గారు రాజకీయాల్లో వచ్చిన తర్వాత వాళ్ళందరూ తాట తీసి వాళ్ళందరిలో ఘాట్లో పెట్టి ఆ ప్రాంత ప్రజలకు అందరికీ సింహం అయ్యాడు, దేవుడు అయ్యాడు. ఎందుకంటే మనం అలాంటి వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలి. మన పార్టీ కూడా అలాంటి వ్యక్తుల గురించి ఆయన కరెక్ట్ గా మనం ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలి. ఎందుకంటే ప్రాణత్యాగాలు చేశారు పార్టీ కోసం. అలాంటి వాళ్ళు పార్టీ కోసం బలంగా నిలబడ్డారు కాబట్టి ఆయన ప్రాణం తీసుకున్నారు ఆ రోజు. అలాంటి వాళ్ళ కోసం ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్తా. ఈ రోజుల్లో ఎలా ఉందంటే బండికి ఒక్కడు రాడు గాని నేను ఇది అని చెప్పుకునే రోజులు. కానీ అలాంటి వాళ్ళు ఆశయాలు తీసుకుని వాళ్ళు ఏం చేశారు? పార్టీకి ఏం చేశారు? ప్రాణత్యాగాలు చేశారు. మన పార్టీకి ఏం చేయాలి? రోజు 24 గంటలు మన పార్టీ కోసం ఏం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. అలాంటి ప్రాణత్యాగాలు చేసిన వ్యక్తికి అలాంటి వాళ్ళు గుర్తు చేసుకోవాలి. ఇలాంటి రోజుగానే ఆయన జన్మదినాలు, జయంతులప్పుడు, వర్ధంతులప్పుడు ఆయన నివారించుకోవటం కాదు, ఆయన ఆశయాలు ప్రతి నిమిషం ముందు తీసుకెళ్లాలి. మైలవరంలో ఎప్పుడు ఆ మహానుభావుల్ని పెద్దల్ని ఎప్పుడు గౌరవించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జోహార్ పరిటాల రవీంద్ర గారు, జోహార్ పరిటాల రవీంద్ర గారు, జోహార్ పరిటాల రవీంద్ర గారు.